Students, now I am going to teach you quadratic equations. 10th class quadratic equations. Tenth class subject maths quadratic equations. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేస్తారు అనేది 3 మెథడ్స్ నేర్చుకుంటారు. దానికి 3 మెథడ్స్ ఉన్నాయి. సో 3 మెథడ్స్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం నేర్చుకుంటారు. సో ముందుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ముందుగా అది సో ఫర్ ఎగ్జాంపుల్ x² + 2x + 3 = 0 ఈక్వేషన్ అన్నాం కాబట్టి = కంపల్సరీ ఉండాలి. సో ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ అంటే అది డిగ్రీ 2 ఉండేది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ 2 ఉంటుంది. డిగ్రీ = 2 డిగ్రీ 2గా మీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది. సో దీని యొక్క డిగ్రీ 2 మీరు పాలినామియల్స్ చాప్టర్లో 9th క్లాస్లో నేర్చుకొని ఉంటారు. 9th క్లాస్లో పాలినామియల్స్ చాప్టర్లో నేర్చుకొని ఉంటారు. సో డిగ్రీ ఎలా కనుక్కోవడం. సో ఇది ఒకే వేరియబుల్ ఉంది కాబట్టి ఆ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవరే నీకు డిగ్రీ. సో ఎక్స్ యొక్క హైయెస్ట్ ఇక్కడ x⁴1 x⁴2. సో 2 ఎక్కువ కాబట్టి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2. సో అదే నీకు ఇంకొకటి తీసుకుందాం. x³ + 3x² + 2x + 3 = 0. సో దీనిలో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు? దీని డిగ్రీ 3 కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిగ్రీ 2 ఉంటుంది. అలాగే x + 5 = 0. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఎందుకు? దీని ఎక్స్కి పవర్ ఏమీ లేదంటే 1 ఉందని అర్థం. సో దీని డిగ్రీ 1. డిగ్రీ 1 అన్నది నీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. ఇది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ రాసిందే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇదే నీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు? డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇదొక ఈక్వేషన్. ఇదొక ఈక్వేషన్ వేరియబుల్ ఎక్స్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది. అది ఏమంటే ax² + bx + c = 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్. సో ABC ఆర్ రియల్ నంబర్స్. ABCలో రియల్ నంబర్స్గా ఉంటాయి. ఆల్సో a ≠ 0గా ఉంటుంది. సో ఇక్కడ ABC రియల్ నంబర్స్. మీ రియల్ నెంబర్స్ తెలిసిన రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ కలిపి రియల్ నెంబర్స్ అంటారు. సో రియల్ నెంబర్స్ ABC రియల్ నెంబర్స్. ఏ అనేది ≠ కండిషన్. సో ≠ కండిషన్ ఎందుకు వచ్చింది? సో ఏ =0 అయింది అనుకోండి, అప్పుడు ఈ టర్మ్ ఉండదు. ఈ టర్మ్ లేకపోతే దాని డిగ్రీ 2 కాకుండా 2 అవ్వదు. డిగ్రీ 2 అనేది క్వాడ్రాటిక్ కంపల్సరీ. కాబట్టి ఏ ≠ 0 అనే కండిషన్ నీకు ఉంటుంది. సో ఇది స్టాండర్డ్ ఫామ్. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. స్టాండర్డ్ ఫామ్ ఇది నీకు స్టాండర్డ్ ఫామ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో a² ఇది వేరియబుల్. ఇక్కడ ఎక్స్. ఇక్కడ కొన్ని వేరియబుల్ వచ్చి ఎక్స్. ఇక్కడ ABCలో రియల్ నంబర్స్. నెక్స్ట్ now I tell you some problems with solutions in quadratic equations. Question 1 problems. Question. So find the roots of the quadratic equation
కనిపిస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x square minus 5x plus 2 is equal to 0. ఏ మెథడ్లో కనుక్కోవాలి? బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. by factorization method. దీన్ని ఏ మెథడ్ ద్వారా కనుక్కోవాలి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ మనం కనుక్కోవాలి. సో రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కనుక్కోవాలి. సో సొల్యూషన్. సో గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, given quadratic equation same 3x square minus 5x plus 2 is equal to 0. So ఇక్కడ చూడండి, x square coefficient 3, constant 2. సో 3 into 2 ఎంత? 6. ఈ 6ని ఇప్పుడు ఏం చేస్తామంటే మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేస్తాం. సచ్ దట్ ఎలాగంటే, సో మనకు కావాల్సినటువంటి రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 6గా ఉండాలి. 3 into 2 6, ఈ 6గా ఉండాలి. వాటి యొక్క సమ్ x కోఎఫిషియంట్ -5గా ఉండాలి. ఏగా నెంబర్స్ అంటే -3 -2. మీరు వేరే నెంబర్స్ కూడా చెక్ చేసాను. ఈ సూటబుల్ ఫిట్ అయ్యేది -3 -2. చూడండి, ప్రోడక్ట్ -3 into -2 -2 +3 into 2 6 సరిపోయింది ప్రోడక్ట్. సమ్ ఎంత? -5 కావాలి. -3 -2 -5. సో ఆ నెంబర్స్ -3 -2. సో ఇప్పుడు మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేస్తాం. implies 3x square minus 5x ఎట్లా వస్తాము? -3x minus 2x plus 2 is equal to 0. సో -5x ని -3x minus 2x గా రాసినాం. నెక్స్ట్ implies, ఇప్పుడు మనము ఇక్కడ 3x కామన్ చేస్తాం. 3x into x minus 1. నెక్స్ట్ 3x into x minus 1 minus 2 into x minus 1 is equal to 0. 3x into x 3x square plus into minus 3x into 1 3x సరిపోయింది. minus 2 plus minus 2 into x 2x minus minus plus 2 into 1 2 సరిపోయింది. ఇలా రాసుకోవచ్చు. సో దీని నుంచి మళ్ళీ implies, ఇప్పుడు రెండింటిలో x minus 1 కామన్. x minus 1 into 3x minus 2 is equal to 0. సో ఇప్పుడు ఏమైంది? x minus 1 కామన్ చేస్తే ఇటువంటి 3x minus 2 is equal to 0. సో దీని నుంచి implies x minus 1 is equal to 0 అయి ఉంటుంది, ఆర్ 3x minus 2 is equal to 0 అవుతుంది. సో ఈ రెండు ప్రోడక్ట్ 0 అంటే ఇంకా ఏదో ఒకటి 0గా ఉంటుంది అని అర్థం. సో ఐదో ఒకటి 0 కంపల్సరీ ఉంటుంది, 0 అయి ఉంటుంది. సో x minus 1 is equal to 0 లేదా 3x minus 2 is equal to 0. ఏమవుతుంది? implies x is equal to 1. ఎందుకు? -1 is equal to అవుతుందిపోతే +1 అవుతుంది, మైనస్ is equal to ప్లస్ అవుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ 3x -2 is equal to అవుతుందిపోతే +2 అవుతుంది. అలాగే x is equal to 2/3 అవుతుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తుంది. సో x is equal to 2/3. సో రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ is 1, 2/3. Okay.
1,2/3 ఇవి సొల్యూషన్స్. సో అలాగే ఇక్కడ నీకు రూట్స్ ఇది అన్నాము. దీనికి ఒకవేళ మనకు డౌట్ వచ్చిందనుకో, ఇది కరెక్టేనా, మనం చేసింది కరెక్టేనా కాదు, నాకు డౌట్ వచ్చిందనుకోండి, దాని వెరిఫికేషన్ ఉంది. సో వెరిఫికేషన్ ఎలా, ఇవన్నీ ఎక్స్ వల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ కావాలి. చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ చెకింగ్. సో ఎక్స్ ప్లస్లో మనకు వచ్చిన సొల్యూషన్ 1 పెట్టి చూస్తున్నాం. 3 × 1 హోల్ స్క్వేర్ మైనస్ 5x అంటే 5 × 1 ప్లస్ 2 ఏమవుతుంది, 3 × 1 స్క్వేర్ అంటే 1, 3 × 1 మైనస్ 5 × 1 5 ప్లస్ 2, 3 × 1 3, 3 మైనస్ 5 ప్లస్ 2, 3 ప్లస్ 2 5, 5 మైనస్ 5, 3 is equal to 0. సో బ్యాలెన్స్ అయిందా. ఎక్స్ బదులు 1 ఈ సొల్యూషన్ పెడితే నీకు 0 వచ్చిందంటే ఈ యొక్క సొల్యూషన్ కరెక్ట్ అని నీకు వెరిఫై అవుతుంది. అదేవిధంగా 2/3 కింద సబ్స్టిట్యూట్ చేసి చూసినా నీకు ఎక్స్ బదులు సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా 0 వచ్చిందనుకో, 2/3 కరెక్ట్ అని వెరిఫికేషన్ నీకు తెలుస్తుంది. వెరిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఆ రూట్ని ఎక్స్ ప్లస్లో పెట్టినట్టు, ఆ వేరియబుల్ ప్లస్లో పెట్టినట్టయితే ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది తప్పనిసరిగా. ఒకవేళ నీకు ఎక్స్ బదులు ఆ వాల్యూ పెట్టి ఈక్వేషన్ ఇటువంటి ఈక్వేషన్ ఈక్వల్ టు 0 రాలేదంటే మనం ఎక్కడ పొరపాటు చేస్తామని అర్థం. సో ఈ రూట్ అనేది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి అని. ఓకే, సో సెకండ్ క్వశ్చన్. Now second question. Second question. Find the roots of the quadratic equation. Quadratic equation. Find the roots of the quadratic equation. 5x square minus 7x minus 6 is equal to 0. ఏ మెథడ్ లో చేయాలి? By the method of completing the square. Hey, disturb చేయొద్దు. Hey. By the method of completing the square. సో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో దీని యొక్క రూట్స్ మనం కనుక్కోవాలి. సో now second question. Finding the roots of the quadratic equation 5x square minus 7x minus 6 equal to 0 in the method of completing the square. Completing the square method lo మనం కనుక్కోవాలి. So solution. Given quadratic equation
is 5x square minus 7x minus 6 is equal to 0. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిండేదేమి 5x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఏం రాయొచ్చు? ఇక్కడ ఏం చేయాలంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత 5. సో ఈ 5తో మొత్తాన్ని బోత్ సైడ్ డివైడ్ చేయాలి. సో ఏం వస్తుంది? ఏం చూస్తాము? 5x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 6 బై 5 ఈజ్ ఈక్వల్ బోత్ సైడ్స్ 5తో డివైడ్ చేయాలి. ఈ మెథడ్ ప్రకారము బోత్ సైడ్ 5తో డివైడ్. ఎందుకు? ఈ ఏ బదులు 5 ఉంది కదా, సో ఏతో డివైడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 0/5 వస్తుంది. బట్ 0/5 కూడా 0నే కదా, కాబట్టి 0 రాసినాం. నెక్స్ట్ ఇంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ 5x స్క్వేర్ బై 5 అవుతుంది. 5 క్యాన్సిల్ అయితే x స్క్వేరే ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x బై 5 మైనస్ 6/5 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు సి టర్మ్ నుంచి కూడా అవతల పంపించేస్తాం. ఇంప్లాయిస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఫార్మ్ అని కదా, సి అవతల పంపిస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x బై 5 ఈజ్ ఈక్వల్ 6/5. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x బై 5 ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ బోత్ సైడ్స్ b/2a హోల్ స్క్వేర్ని యాడ్ చేయాలి. b/2a యాడ్ చేయాలి. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ a స్క్వేర్ ప్లస్ bx సి టర్మ్. b/2 ఏంటి ఇక్కడ కదా, సో b అంటే మైనస్ 7/5 బై 2 ఇంటూ ఏ అంటే ax స్క్వేర్ కదా, అంటే ఏ 1 ఉంది. సో 1 దిస్ ఈక్వల్స్ టు మైనస్ 7/5 ఇంటూ 2 అవుతుంది. సో మైనస్ 7/10 అవుతుంది. సో మైనస్ 7/10 ఏమి b/2a. దీనికి హోల్ స్క్వేర్ని మనం యాడ్ చేయాల్సింది. సో ఏమవుతుంది? మైనస్ 7/10 హోల్ స్క్వేర్ని బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. సో మైనస్ 7/10 హోల్ స్క్వేర్ అంటే ఏమి? మైనస్ 7/10 2 టైమ్స్ మల్టిప్లై మైనస్ 7/10 అని. సో అంటే మైనస్ ప్లస్ కదా, సో దీన్ని ఎలా రాయొచ్చు? 7/10 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇది మైనస్ 7/10 హోల్ స్క్వేర్ 7/10 హోల్ స్క్వేర్కి ఈక్వల్. సో బోత్ సైడ్స్తో 7/10 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తాము. అప్పుడు వాల్యూ మనం అలా యాడ్ చేసుకుంటాం. సో ప్లస్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6/5 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్. సో నౌ దీని నుంచి ఇంప్లైస్ ఇదేమిటి? ఇప్పుడు ఇది ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కంప్యూటింగ్ ద స్క్వేర్ మెథడ్లో ఎల్హెచ్ఎస్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ కానీ మార్చుకుంటాం. సో ఇక్కడ ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ఇక్కడ మైనస్ గుర్తుంటే మైనస్ 2ab ఫామ్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫామ్. సో ఇదేమి దేనికి ఈక్వల్? ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్కి ఇది ఈక్వల్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏం ఫార్ములా? మీకు ఫార్ములా గుర్తుండే ఉంటుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా ఇది ఉంది కాబట్టి సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసినాం. నెక్స్ట్ 6/5 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49. 10 స్క్వేర్ 10 into 10 100. నెక్స్ట్ implies x minus 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీనికి సమ్ కనుక్కుంటాం. ఇది ఫ్రాక్షన్స్ యొక్క సమ్. సో దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. 6 ఇంటూ ఇప్పుడు డినామినేటర్ 100 వచ్చేలాగా చూసుకోవాలంటే 6 into 20 by 5 into 20 ప్లస్ 49/100. సో 6/5 20తో మల్టిప్లై అండ్ డివైడ్ అలా చేస్తే వాల్యూ మారు. ఎందుకు? 20తో మల్టిప్లై చేస్తున్నాం, డినామినేటర్ 100 రావాలి కాబట్టి. సో ఇంప్లాయిస్ ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 20 into 6 120 120/100 ప్లస్ 49/100. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇంప్లాయిస్ ఇది ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డినామినేటర్ 100 అవుతుంది. న్యూమరేటర్ 120 ప్లస్ 49 120 ప్లస్ 40 ఇంప్లాయిస్
x minus 7 by 10 whole square is equal 120 plus 40 169 by 100 implies x minus 7 by 10 whole square is equal ఎలా రాసింది దీన్ని ఎలా రాయచ్చు అంటే x minus 7 by 10 whole square is equal to మీకు అలా రూట్ ఇప్పుడు x minus 7 by 10 ఏమవుతుంది దీని నుంచి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 169 by 100 అవుతుంది ఇలా చేయొచ్చు చూడండి మనకు x minus 7 by 10 కావాలంటే ఇప్పుడు ఈజీగా అవసరం ప్లస్ ఆర్ రూట్ వస్తుంది తప్పనిసరిగా స్క్వేర్ అటువైపు పోతుంది రూట్ అవుతుంది అందువల్ల x minus 7 by 10 ఈజీగా ప్లస్ ఆర్ రూట్ ఆఫ్ 169 by 100 అవుతుంది సో దిస్ ఇంప్లైస్ x minus 7 by 10 is equal plus or minus root 169 అంటే 13 into 13 నీకు 169 13 by 100 అంటే root 100 10 by 10 13 by 10 అవుతుంది దీని నుంచి x కనుక్కుంటాం ఇంప్లైస్ x is equal ఒకసారి ప్లస్ 13 by 10 ఒకసారి మైనస్ 13 by 10 తీసుకుందాం ఒకసారి ఫస్ట్ ప్లస్ 13 by 10 తీసుకుందాం సో x is equal 13 by 10 plus 13 by 10 తీసుకున్నాం మైనస్ ఇవ్వకపోతే ప్లస్ మైనస్ 7 by 10 తీసుకోకపోతే ప్లస్ 7 by 10 సో ప్లస్ 7 by 10 ఇంకొకటి x is equal మైనస్ తీసుకుంటే మైనస్ 7 by 10 ప్లస్ 7 by 10 ప్లస్ 7 by 10 ఇంకొకటి ఇక్కడ మైనస్ ఉంది కదా అది మైనస్ 13 by 10 ఇంప్లైస్ x is equal ఏమవుతుంది 13 ప్లస్ 7 by 10 ఇదేమవుతుంది x is equal 7 minus 13 by 10 అంటే ఇదేమవుతుంది minus 6 by 10 7 minus 30 minus 6 అవుతుంది is equals 2 తో క్యాన్సిల్ చేస్తే 2 3 2 5 సో minus 3 by 5 ఒక ఆన్సర్ సో ఇక్కడ ఏమవుతుంది 15 plus 7 20 by 10 that is equal 10 తో క్యాన్సిల్ చేస్తే 2 సో x is equal to 2 minus 3 by 5 అనే ఫైనల్ ఆన్సర్స్ మీకు వస్తాయి సో ఇది కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో చేయడము సో ఇక్కడ జనరలైజ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి ఈక్వల్ 0 ఫామ్లో ఉంటుంది దీన్ని ఏతో మొత్తాన్ని డివైడ్ చేయాలి సీట్ ఈక్వల్ అవతలు తెచ్చుకోవాలి సో ఎల్హెచ్ఎస్ని ఒక స్క్వేర్గా మార్చుకొని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ కానీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ కానీ మార్చుకొని దీని నుంచి ఆ యొక్క వేరియబుల్ వాల్యూ మనం అంటే ఎక్స్ వాల్యూ మనం కనుక్కుంటాం అదే కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ సో ఇంకో క్వశ్చన్ I hope you understand. So third question. The third method. ఇక్కడ మనం యూజ్ చేసేది క్వాడ్రాటిక్ ఫార్ములా. Find the roots of the quadratic equation two x square plus x minus 4 is equal to 0. ఏ మెథడ్లో బై quadratic ఫార్ములా మెథడ్. ఈ థర్డ్ మెథడ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. ఈ మెథడ్లో ఎటువంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయినా క్వాడ్రాటిక్ ఫార్ములా చేసేయచ్చు. ఫస్ట్ చూడండి. So given solution. Given quadratic equation
Given quadratic equation is 2x square plus x minus 4 is equal to 0. This is quadratic equation. So, comparing with ax square plus bx plus c is equal to standard form ax square plus bx plus c is equal to 0 తో కంపేర్ చేస్తే ఏమవుతుంది a is equal to 2 b is equal to x into 1 కదా సో b బదులు 1 c is equal to minus 4 ఫార్ములా క్వాడ్రాటిక్ ఫార్ములా ఏమి క్వాడ్రాటిక్ ఫార్ములా సో ఈ ఫార్ములా ఉన్న దానికి రూట్స్ x is equal to minus b plus or minus root b square minus 4ac by 2a ఇది దాని ఫార్ములా. సో ఇప్పుడు x కనుక్కుంటాం x is equal మైనస్ b అంటే b బదులు 1 minus 1 నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ b బదులు 1 ఉంది సో 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ac 4 ఇంటూ a అంటే 2 4 ఇంటూ 2 c ఎంత మైనస్ 4 by 2a అంటే 2 into a ఎంత 2 by 2 into a 2 is equals to minus 1 plus or minus root of 1 square అంటే 1 minus plus 4 2 8 8 4 32 by 2 into 2 4 this is equals to minus 1 plus or minus root 32 plus 1 33 by 4 hence the roots are end వస్తాయి అవి ఏవి -1 ప్లస్ రూట్ 33 by 4 ఇంకొకటి -1 మైనస్ రూట్ 33 by 4 that's all. So all three methods I taught you all three methods. So quadratic equation లో ఈక్వేషన్ కనుక్కోవడం 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రెండు కంప్యూటర్ స్క్వేర్ మెథడ్, మూడు క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్. సో ఈ క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్లో జస్ట్ ఫార్ములా అప్లై చేసి మనం ఆన్సర్ కనుక్కుంటాం. అది ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనము 3 మెథడ్స్ ద్వారా ఒక గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కునే విధానం. నెక్స్ట్ ఇప్పుడు 3 మెథడ్స్ ప్రాబ్లమ్స్ చెప్పినాను కదా. సో మీకు ఇది ప్రాక్టీస్కి కొన్ని క్వశ్చన్స్ రాస్తాం. సో మీకు ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్ చెప్పిన దాంతో ప్రాక్టీస్ కూడా ఉండాలి. సో అది రైట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇది వీడియో కాబట్టి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవేవి ఒకటి ఫస్ట్ చూస్తున్నాం. ఒకటి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద quadratic equation
5x square minus 7x minus 6 is equal to 0 by factorization and quadratic formula method. Quadratic formula methods. So ఈ క్వశ్చన్ నేను సేమ్ ఈక్వేషన్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో చెప్పాను. దాన్నే మీరు అదర్ టూ మెథడ్స్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్లో కనుక్కోవాలి. సో సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద quadratic equation three x square minus 5x plus 2 is equal to 0 by completing the square method. Completing the square method. సో ఈ టూ ప్రాబ్లమ్స్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో బాగా చూసుకోండి. సో ఈ ప్రాబ్లమ్ 3x square minus 5 plus 2 is equal to 0 అనే ప్రాబ్లము నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చెప్పాను. మీరు దాన్ని కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్లో కనుక్కుంటే సరిపోతుంది. ఓకే. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వాట్ ఐ టోల్డ్ అబౌట్ సాల్వింగ్ quadratic equations, finding roots of the quadratic equations. Okay, thank you.